పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. 11 ఏళ్ల మోడీ పాలనలో పేదల సంక్షేమానికి ఒక్కటంటే ఒక్క నూతన పథకం అమలు కాలేదని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం తప్ప ఏనాడు పేద వర్గాలు రైతుల గురించి ఆయన పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇండియా మార్కెట్ ను ఆక్రమించుకోవాలని అమెరికా శతవిధాలుగా ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆదివారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద 200 రోజుల పని కల్పించాలన్నారు. దేశంలో పేదవారికో న్యాయం, పేదలకో న్యాయం, పెద్దవారికో న్యాయం అమలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారమే పరమావధిగా అలిమికాని వాగ్దానాలు చంద్రబాబు చేశారని చెప్పారు. పేదలకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ప్రముఖ అధ్యాపకులు చక్రవర్తి బుద్ధాచార్య, ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, ఆవుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 11 years అయింది ఆయన అధికారంలో. 2 నెలలు పోతే పూర్తిగా 11 ఏళ్ళు. మరి 11 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల కోసం కానీ లేదా ఇతర పేదల కోసం కానీ చేతి వృత్తిదారుల కోసం కానీ కొత్తగా ఏమైనా ఒక్క స్కీమ్ ఏమైనా తెచ్చారు? ఒక్క స్కీమ్ నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళ కోసం కొత్తగా పలానా స్కీమ్ తెచ్చినట్టు చెప్పడానికి నేనైతే మరి తెలియదు. ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసలు మాట్లాడి 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకసారి మనం గమనిస్తే ఆయన ఏనాడు కూడా పేదల గురించి కానీ పేదరికం గురించి కానీ కష్టజీవుల గురించి కానీ గ్రామీణ ప్రాంత రైతుల గురించి కానీ ఆయన ఏమి మాట్లాడు, ఏమాత్రం కూడా దాని గురించి చేయడు. రైతులు సుదీర్ఘ పోరాటం చేసినా పట్టించుకోడు. వ్యవసాయ కార్మికులు తమ సమస్యలు ఏమైనా అంటే ఆయన ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడు. ఇవాళ పెను ప్రమాదం ఏమంటే ఒకవైపు మన గవర్నమెంట్ ఈ రకంగా ఉందని మనం ఇది అవుతా ఉంటే ఇవాళ మన అమెరికాలో ఎన్నికల్లో మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆయన కొత్త సమస్యలు తెస్తా ఉన్నారు. కొత్త సమస్య ఆయన ఏమంటే ఆయన కన్ను పడింది. ఇవాళ భారతదేశంలో అగ్రికల్చర్ మార్కెట్ చాలా పెద్దది, ఇది వ్యవసాయ దేశము, ఇది చాలా విస్తృతంగా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి ఎట్లయినా సరే అమెరికన్ పెట్టుబడిదారులను తెచ్చి దాంట్లో జోక్యం చేయాలి. కాబట్టి ఏమంటాడు, సుంకాలన్నీ పెంచుతామంటాడు.